నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వాళ్ళకి ఈ 2026 జనవరి 27వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వాళ్లకు ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయం అనేది రేపటి రోజున మీకు ఏర్పడబోతూ ఉంది. ఇక అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి సహాయం అనేది మీరు ఇతరులకు రేపటి రోజున చేసేటటువంటి అవకాశం ఉండబోతోంది. ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీకు ఇప్పుడు ఎంతో బాగా సమర్థిస్తారు కూడా. ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజున మీ పనులలో మీరు నిమగ్నం అయిపోతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక మీ పనులలో రేపటి రోజున చాలా ఇన్వాల్వ్ అయ్యి మీరు ఎటువంటి పెండింగ్ అనేది పెట్టకుండా మీ పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. రేపటి రోజున ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున వృషభ రాశి వాళ్ళకి మీ యొక్క ప్రేమ జీవితంలో మీరు మీ ప్రేయసికి గిఫ్ట్ కొనిపించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉండే గొడవలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది అనే చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు మీరు చాలా పనులు అనేవి చేయాలి అని అనుకుంటారు. కానీ ముఖ్యమైన పనులను మీరు మాత్రం వాయిదా వేసేస్తారు. అదేవిధంగా మీకు రేపటి రోజున పూర్తి కాకముందే మీరు ఒక నిర్ణయానికి రావాలి. లేదంటే మీరు రోజు మొత్తాన్ని కూడా వృధా చేశాము అని బాధపడతారు. వృషభ రాశి వ్యక్తులకి ఆర్థికపరమైనటువంటి అంశాలలో లాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మీకు పెండింగ్లో ఉన్న పనులు అనేవి పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా కూడా అనుకూలత అనేది పెరుగుతుంది. ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలేమైనా ఉంటే అవి తొలగిపోతాయి. మీరు హాయిగా ఉంటారు. అలాగే కుటుంబంలోనూ ఆనంద వాతావరణం అనేది ఏర్పడుతుంది. రేపటి రోజున వృషభ రాశి వ్యాపారస్తులకి కూడా పనులు సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు. ఒత్తిడి నుండి కూడా మీరు బయటపడతారు. అధిక లాభాలు మీకు రేపటి రోజున పొందే విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా విందు వినోదాది కార్యక్రమంలోనూ మీరు పాల్గొంటారు. ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు పూర్తి చేసుకోగలుగుతారు. కాంట్రాక్టు వ్యాపారస్తులకి నూతన పనులు అనుకూలంగా మారుతాయి. అదేవిధంగా ఆయిల్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్, పౌల్ట్రీ పలు రంగాల వాళ్ళకి అనుకూలత బాగా పెరుగుతుంది. వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున అనుకోకుండా కొన్ని డబ్బు ఖర్చు అనేటటువంటి పనులు ఏర్పడతాయి. కానీ మీరు ఖర్చుల విషయంలో ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున దుర్గామాతకు పూజ చేస్తే చాలా మంచిది. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకుంటే మీకు అనుకూలత బాగా ఏర్పడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.